ముందుగా కార్యకర్తలు చూసుకుంటే ఈరోజు ముఖ్యంగా అందరూ దగ్గరుండి పని చేయాల్సిన పరిస్థితిలో మనం ఉన్నాం. రానున్న 20-25 రోజులు కంప్లీట్గా ప్రతి ఒక్కరూ కూడా ఇది వారు ఒక యుద్ధం చేసినట్టుగా చేసి మనం గెలుపుని తెచ్చుకోవాలి. మన కూటమి గెలిచి తీరాలి. కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త కూడా నడుం బిగించి ముందు పనిచేసి విజయం సొంతం చేసుకున్నాక వచ్చి రాగానే ప్రభుత్వం ముందు కార్యకర్తల మీదే దృష్టి పెడుతుందండి. ఎన్నో త్యాగాలు, ఎన్నో అక్రమాలకి గురైన వాళ్ళు ఈరోజు కార్యకర్తలు మాత్రమే. ఎందుకంటే కాస్తైనా కొంచెమైనా వచ్చే పెన్షన్లైనా కూడా రానివ్వకుండా, వారి ఇంటి ముందు కనీసం రోడ్డు లేకుండా, వారు కార్యకర్తలు అని తెలిస్తే చాలు మంచినీటి సమస్యలు కానివ్వండి, డ్రైనేజ్ సమస్యలు కానివ్వండి, ఏ ఒక్కటి అంటే ఇళ్ల పట్టాలు కానివ్వండి, ఎన్నో రకాల సంక్షేమ పథకాల్లో ఏ ఒక్కటి అందకుండా, అది కాక ప్రశ్నించిన పాపానికి వారిని అరెస్టులు చేసి అక్రమాలకు గురి చేసి తప్పుడు కేసులు పెట్టి లోపలేసి ఒక్కొక్కసారి దాడులకు కూడా పాల్పడి ఎన్నో రకాలైన ఇబ్బందులకు గురి చేసి చేయడం జరిగింది గత ప్రభుత్వం అంతా. వారందరి మీద నేను దృష్టి పెడతానండి. వారికి కావాల్సిన విధంగా వారికి ఏం కావాలి అవన్నీ చేసే దిశగా మా ప్రయత్నం ఉంటుంది, మా పనితీరు ఉంటుంది.